ఓకే అండి, మనం అయితే ఇప్పుడు రత్నగిరి కోటకి ఎంట్రన్స్ ద్వారం దగ్గర అయితే ఉన్నామన్నమాట. ఇప్పుడు లోపటి నుంచి మనం వెళ్దాము చూసుకుంటూ ఎలా ఉంది ఏంటనేది మనం. అలాగే ఇక్కడ మనకి ఎంట్రన్స్లో మండపంలాగా ఉంది చూడండి. ఎవడో తీసినాక కోట లోపల కూడా కొద్దిగా ఊరుంది. పెట్టుకో. ఓకే అండి, మనమైతే ఇప్పుడు రత్నగిరి కోట దగ్గరికి అయితే వచ్చాము. అలాగే ఇక్కడ ఇది పాఠశాల, జైన పాఠశాల అని అంటున్నారు. మనం వెళ్దాము, లోపల మొత్తం చూసి ఏంటి అనేది చూద్దాం. అలాగే లోపల ఏమేమి ఉన్నాయి ఇవన్నీ కూడా చూద్దాం. దీనికి టెంపరీగా అయితే ప్రస్తుతానికి తాళం వేశారు. కానీ మనం తాళం వేసినా కూడా ఇలా ఎలా ట్రై చేసి వెళ్ళాలి. ఇక్కడ ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ ఉంది, మనం ఇక్కడి నుంచి ఎక్కుదాం. ఎక్కేది కూడా వీడది. అవునా? నాకు తోటలే ఉందా? అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ధ్వజస్తంభం అయితే మనకి కనపడుతుందండి. ఇది కొత్త ధ్వజస్తంభమే, రీసెంట్గా పెట్టినటువంటి ధ్వజస్తంభం. అటువైపు పేపర్ రెండు పక్కన తీసుకున్నా. ఇక్కడ మనం బలిపీఠం అయితే చూడొచ్చండి. అలాగే అటుపక్క ఇటుపక్క రెండు గుర్రా ఏనుగులు, అటుపక్క ఇటుపక్క రెండు ఏనుగులు అయితే ఉన్నాయి. దేవాలయం డోర్ అయితే బంద్ చేశారు. ఇక్కడే అనమాట అప్పట్లో చిన్న చిన్న పిల్లలు ఇక్కడ గురుగారు పంటలు చెప్పారనమాట. ఈ ప్లేస్ అయితే మనం కట్టడాన్ని గమనిస్తే అండి, ప్రహరీ గోడలాగా ఉండి పైన అయితే రీసెంట్గా అంటే కొత్తగా కట్టిందే, ఈ మధ్యకాలంలో కట్టిన దేవాలయమే, సిమెంట్తో కట్టారు. కానీ ఈ కట్టడం మటుకు, కింద కట్టడం మటుకు పురాతనమైనది. ఇది చూసాం మనం. ఇక్కడ నుంచి ఇలా చూస్తే
కదా ఇంకా గుర్రం మీద మనకి కట్టడాలు చూస్తే అండి పాత కట్టడాలు అయితే మనకి కనపడతాయి. ఇది జైన దేవాలయం అండి, అంటే బౌద్ధ మతానికి చెందింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఈ విగ్రహాన్ని గమనిస్తే మనం చెట్టు కింద బుద్ధుడి మాదిరిగా కూర్చొని ఉన్నాడు ఈ మనిషి. కాబట్టి దీని జైన దేవాలయం, జైనులు బౌద్ధ మతానికి చెందిన వారిది. ఇందులో జైన పాఠశాల అని చెప్పారు దీన్ని. ఇక్కడ శిష్యులను తయారు చేస్తారన్నమాట, వాళ్ళు తయారు చేసుకుంటారు. ఈ మొత్తం మన దేవీ దేవతలు అయితే కాదనమాట, వీళ్ళంతా జైన మతానికి చెందినటువంటి వారు. ఈ విగ్రహాన్ని చూసి అయితే నేను ఖచ్చితంగా బుద్ధుడే అని చెప్పగలుగుతున్నాను. ఆయన ధ్యానంలో ఉన్నట్టుగా ఇక్కడ ఒక కనపడుతుంది మనకి. లోపలికి వెళ్దామంటే తాళం అయితే వేసారు, విరగొట్టకూడదు. చూడాలి, సెంటర్ లాగా వేసినారు. ఇది సెంటర్ లాగా వేసినారు. పెడతారు కెమెరాలు. ఓకే అండి, ఇదైతే జైన దేవాలయం. ఇంకా ఇక్కడ విశేషంగా చూపించడానికి అయితే పెద్దగా ఏం లేదు కాబట్టి మనం పైకైతే కొండ పైకి వెళ్ళే మార్గంలోకి అయితే పడదాము. ఇక్కడ ఒక మర్రి చెట్టు అయితే ఉంది, చూడొచ్చు మనం. ఓడలు బాగా కిందికి దిగిపోయాయి. పెద్ద మర్రి చెట్టు. ఓకే అండి, బైక్ అయితే ఇక్కడ సైడ్లో పార్క్ చేసాము. పైకి వెళ్ళడానికి కాదు కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ నుంచి కోట మీదకి వెళ్ళే మార్గంలోకి అయితే పడదాం. అలాగే మనం గమనిస్తే రత్నగిరి కోట కూడా కొంచెం బాగా పెద్దదేనే అని చెప్పుకోవచ్చు. ఈ కొండ మీద వాళ్ళ ఉన్నట్టు కట్టడాలు ఏవైతే అవి మనకి కనపడుతున్నాయి. అలాగే మనం ఎక్కబోయే కొండ ఇదన్నమాట. ఇప్పుడు మనం ఎక్కుతున్నది ఈ కొండ ఎక్కుతున్నాం. చాలా పెద్దగానే ఉన్నట్టుంది. इतना बोल कोट में क्या
ఓకే ఓకే ఓకే. నడుచుకొని పోవాలి ఇక్కడి నుంచి. అవునా? ఇట్లా వాళ్ళ ఆవిడ చక్కగా అంటే తీస్తా వీడియోని. అలాగే మనం ఇక్కడ చూడొచ్చండి కోనేరు. అది కోనేరా? ఇది బావా? ఇది మూర్లమ్మా? మూడ్లమ్మ. ఇక్కడ గుడి ఉంది ఏడా? ఓకే అండి, ఇది కోనేరులో ఉంది, బావి అని అంటున్నారు. మూడ్లమ్మ బావి అంట. ఇక్కడ ఈ దీనికి సంబంధించినటువంటి బావికి సంబంధించినటువంటి దేవాలయం అయితే ఒకటి ఇక్కడ పాత దేవాలయం ఏదో ఉందంట. మన లోపలికి అయితే వెళ్ళి చూద్దాము. గౌరీ మల్లేశ్వరి శివదేవాలయం. ఓకే, గౌరీ మహేశ్వర స్వామి దేవాలయం అంటండి. మనకి లోపల ఎంటర్ అవ్వగానే మనకి కోట ప్రహరీ గోడలు, అలాగే హనుమ స్తంభానికి అలాగే ఇటుపక్క హనుమ. హోమ మండపం, హోమం చేయడానికి ఏర్పాటు చేశారు. అలాగే మన ప్రస్తుతానికి అయితే తాళం వేసేసారు, చాలా పెద్ద తాళం వేసారు. లోపల ఇదైతే ఇదనమాట గుడి పరిస్థితి. ఏదన్నా చిన్న కొంచెం రకమైన ఉందా చూపించడానికి, ఇది గౌరీ మల్లేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది. గౌరీ మహేశ్వరాలయం, గౌరీ మల్లేశ్వర అంతా ఇంకా ఇద్దరు శివపార్వతుల దేవాలయం అనమాట. కాకపోతే తాళం వేసేస్తారు. కోట కింద ఉంటుంది అది. అంటే పైన గుండు బండాలు మనకి కనపడతాయి, గుండ్లు. ఆ లోపల గెవిలాగా అంటే గుహలాగా ఉంటుంది లోపలికి వెళ్ళడానికి. ఒకసారి చూద్దామండి గుడి బ్యాక్ సైడ్కి వెళ్ళడానికి ఏమన్నా అవుతుందా? కట్టేసరే పక్క, ఈ పక్క అవ్వదులే. ఈ పక్క ఇవ కూడా సేమ్ పరిస్థితి అనుకుంటా. లేదు, గుండు కింద దేవాలయం ఉంది. దేవాలయం ఆ పక్క దారి ఉంది. ఓకే అండి, ఇక్కడ నుంచి మనం కోట పైకి వెళ్ళే మార్గంలోకి అయితే పడదాం.